రెడ్డెమ్మని సైకిల్ మీద తీసుకెళ్తారా? నేను ప్రస్తుతం మేడం గారి డ్రైవర్నండి. ఇదిగో ఈ సైకిల్ మీద ఎక్కించుకొని డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తానన్నమాట. డ్రైవర్ మగుండండి. ఆవిడ నా ముందు ఇక్కడ 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 కూర్చుంటుందన్నమాట. 100 కోట్ల ఆస్తికి యజమానురాలైన ఆవిడ్ని ఆవిడ దగ్గరే పనిచేసే వర్కర్ అలియాస్ భర్తనైన నేను ఇదిగో ఈ సైకిల్ మీద ఆఫీస్కి తీసుకెళ్తానన్నమాట. హాలీవుడ్ లోను, బాలీవుడ్ లోను, టాలీవుడ్ లోను ఏ సీరియల్లో జరిగింది మా ఇద్దరి మధ్య జరుగుతుందన్నమాట. ఈ ఎండలో అలా వెళ్ళటం ఎందుకండి? మేము వద్దని రెడ్డెమ్మకు చెప్తామనండి. అయ్యో అంత మాట అనకండి. ఆకాశం ప్రశాంతంగా ఉంది. పక్షులు తమ పనులు తాము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. 6 గంటలు కరెంటు కోతైనా ప్రజలు భరించి ఇన్వర్టర్లు పెట్టుకుని ప్రశాంతంగా గడుపుతున్నారు. పెట్రోల్ ధరలు 5 రూపాయలు పెంచేసి 1 రూపాయి తగ్గించేస్తే అల్ప సంతోషంతో ప్రజలు ఎప్పట్లాగానే రెగ్యులర్ గా పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. చెమటలు కారుతున్నా నా భార్యని ఈ సైకిల్ మీద ఎక్కించుకుని ఆఫీస్కి తీసుకెళ్తున్నాను. దీన్నే అడ్జస్ట్మెంట్ అని కూడా అంటారు. ఇలా ప్రశాంతంగా అడ్జస్ట్ అవుతున్న మా మధ్య తుఫాను సృష్టించకండి. ఈ సైకిల్ వద్దని అనకండి. సైకిల్ రాష్ట్రానికి ఎంత అవసరమో కాదో నాకు తెలియదు కానీ నా భార్యని ఆఫీస్కి తీసుకెళ్ళడానికి మాత్రం ఈ సైకిల్ చాలా అవసరం అండి. అదండి మ్యాటర్. అయ్యో బాబోయ్, సైకిల్ ఎందుకు అన్నందుకు ఎంత ఉపన్యాసం ఇచ్చారు సూర్య గారు. భలేవారండి. పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఈ సైకిల్ కొండంత అండండి. ఎన్ని స్కూటర్లు వచ్చినా కార్లు వచ్చినా సైకిల్ కొట్టింది లేదండి. ఇండియాలో అన్ని వెహికల్ సేల్స్ కన్నా సైకిల్ సేల్సే ఎక్కువ అండి. రెడ్డెమ్మ పైనున్నట్టుంది. మీరు వచ్చినట్టు రెడ్డెమ్మకు తెలిసినట్లేదు. లోపలికి రండి, జ్యూస్ తాగి వెళ్తురు గాని. రండి. ఏమండి రెడ్డి గారు, మీ ఇద్దరికి దండం పెడతాను. మాకిక్కడ ఇలాంటి మర్యాదలేవి ఉండవండి. ఇదిగో ఇది చూడండి, ఇది ఎల్ఓసి అండి, లైన్ ఆఫ్ కంట్రోల్ అండి. అది దాటాననుకో ఇరు పక్షాల బ్రిగేడియర్ మీటింగ్స్, ఐక్యరాజ్య సమితి శాంతి చర్చలు ఇవేమీ ఉండవండి. నా మీద డైరెక్ట్ గా అణుబాంబు అటాకే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తండి. రెడ్డి గారు, ఇక జ్యూస్ తాగాననుకోండి సునామీని మించిన జునామీ వచ్చేస్తుందండి. ప్లీజ్ అండి, నన్ను ఇలా ఉండనివ్వండి. భార్యమణి గారు, మీ ఇంటికి మీ మొగుడు గారి సైకిల్ వచ్చిందండి. భార్యమణి గారు, వస్తున్నాను. నీకుదొక మంచి పనిష్మెంట్. వస్తున్నా. ఏమండి భార్యమణి గారు, 10 కిలోమీటర్ల సైకిల్ తొక్కాలి, గంట పడుతుంది, త్వరగా రండి. ఏం లేదు రెడ్డి గారు, నేను కూడా ఆఫీస్కి ఆయనతో పాటు సైకిల్ మీద వెళ్తున్నాను. రోజు ఆయనే నన్ను పికప్ చేసుకుని మళ్ళీ డ్రాప్ చేస్తారు. ఇది మధ్య మాకు అలవాటైపోయింది. మీకేమేం కావాలో దగ్గరుండి చూసుకోమని నీలంబరికి చెప్పాను రెడ్డి గారు. అది రెడ్డి గారు, మీరు ఊరు వెళ్తున్నారు కదా, మళ్ళీ తొందరగా వచ్చేయండి. ప్రియాంకని మాత్రం ఇక్కడే ఉంచండి. అలాగే రెడ్డమ్మ. ప్రియాంక, నీకు కావాల్సినవన్నీ నీలంబరి చూసుకుంటుంది. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. ఏమండి ప్లీజ్ అండి, మీరు మాత్రం ఫోన్ చేయకండి. మీరు ఫోన్ చేసిన ప్రతిసారి ఆవిడని ఎక్కించుకుని తొక్కటం నా వల్ల కాదు.
అదే లేదు మేడం, మీరు ఎన్నిసార్లు ఇంటికి వస్తే అన్నిసార్లు తొక్కుకుంటూ తీసుకొస్తాను, మళ్ళీ అన్నిసార్లు ఆఫీస్కి తొక్కుకుంటూ తీసుకెళ్తాను. నో ప్రాబ్లం. అది కాదు రెడ్డమ్మ, సైకిల్ మీద వెళ్లి సూర్యగారిని అంత కష్టపెట్టకుండా నీ కారులో వెళ్ళొచ్చు కదా. అయ్య బాబోయ్, అడగొద్దని చెప్తే రెడ్డి గారు అదే అడిగేశారు. ఇప్పుడు మేడం గారి రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో. ఏం లేదు రెడ్డి గారు, ఇలా సైకిల్ మీద స్లోగా వెళితే మా శ్రీవారితో ఎక్కువగా కబుర్లు చెప్పుకోవచ్చు కదా, అందుకే మేమిలా సైకిల్ మీద వెళ్తున్నాం. మా ఇద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ ఉంది రెడ్డి గారు. ఆహా, మేడం గారు ఎంత పెద్ద కథలు లేశారు. ఏం సూర్య, అంతే కదా? ఆ, అంతే. వెళ్ళొస్తాం రెడ్డి గారు. అలాగే సూర్యగారు. ఒక్క నిమిషం మేడం. రండి మేడం. వస్తాను రెడ్డి గారు, వస్తాను ప్రియాంక. అన్నయ్య, సూర్యగారు భలే ఫన్నీగా మాట్లాడతారు కదా. నువ్వు చెప్తే ఏంటో అనుకున్నాను కానీ ఈ భార్యాభర్తలు భలే వాళ్ళు, ఒకరిని మించిన వారొకరు. అవునమ్మా, ఒక పక్క తన బిడ్డను దాచి తనకేం తెలీదన్నట్టు ఆ సూర్యనారాయణ నాటకాలు ఆడుతున్నారు. ఇంకో పక్క సూర్యనారాయణ అంతు తేల్చాలని కావాలని అతని సైకిల్ మీద వెళ్తూ అతనికి రెడ్డమ్మ చెమటలు పట్టిస్తోంది. ఇద్దరిది భలే జోడి అమ్మా. ఏమైనా వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నయ్య. నాకెందుకో వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారంటే ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉందేమో అనిపిస్తుంది అన్నయ్య. నాకు అంతే అనిపిస్తోంది ప్రియాంక. ఎందుకంటే మన రెడ్డమ్మకి భర్త మీద ఎంతో ప్రేముంటే గాని అలా చెయ్యదు. ఎంత భర్తని ఏడిపించాలనుకున్నా అంతసేపు భర్తతో అలా సైకిల్ మీద తను వెళ్తుందా? తనకి తెలియకుండానే మన రెడ్డమ్మ తన భర్త సూర్యనారాయణ మీద ప్రేమను పెంచుకుంది. అవునన్నయ్య, నువ్వు చెప్పేది నిజమే. సరేనమ్మా, నువ్వు ఈ భార్యాభర్తల గొడవలు గిల్లి కజ్జాలు చూసి బాగా ఎంజాయ్ చెయ్యి. నేను మాత్రం కడపకు వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య, జాగ్రత్త. ఏం పర్వాలేదమ్మా, నా కోసం మన వాళ్ళక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియాంక, నువ్వు మాత్రం మనసులో ఏ టెన్షన్ పెట్టుకోకుండా హ్యాపీగా ఇక్కడే ఉండు. అలాగే అన్నయ్య. సరేనమ్మా, సరే, జాగ్రత్త. అయ్యో, అశ్విని పెయింటింగ్ బ్యాగ్ అనుకుంటా, నా దగ్గర ఉండిపోయింది. అపూర్వ ఫోటో అశ్విని బ్యాగ్ లో ఉందేంటి? అసలు అపూర్వకి అశ్వినికి సంబంధం ఏంటి?
అశ్విని, ఆంటీ రండి. నీకిప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉందంటీ. ఏం చేస్తున్నావు? మా అమ్మ ఫోటోని పెయింట్ వేస్తున్నాను. ఏంటి, మీ అమ్మ ఫోటోని పెయింట్ వేస్తున్నావా? అవునంటీ. అశ్విని, ఆ రోజు నీ బ్యాగ్ అక్కడే ఉండిపోయింది, తీసుకొచ్చాను. థ్యాంక్స్ ఆంటీ. ఈ బ్యాగ్లో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో ఎవరిది? మా అమ్మదంటీ. ఏంటి, మీ అమ్మదా? అవునంటీ, మా అమ్మ ఫోటో. మీ అమ్మ? అవును, మా అమ్మ ఆంటీ. అవును, ఈ గుడ్ న్యూస్ అన్నయ్యకి ఇప్పుడే చెప్తాను. హలో అన్నయ్య, కంగ్రాట్స్. ఏంటమ్మా విశేషం? అన్నయ్య, అదేంటో చెప్పుకో చూద్దాం. అదేంటో నాకు అర్థం కావట్లేదమ్మా, నువ్వే చెప్పు ప్రియాంక. నేను మేనత్తని కాబోతున్నాను. నాకు తొందరలో మేనకోడలు రాబోతుంది. హే, వాట్ డిడ్ యు సే? హే, ఏమన్నావు? I just can't believe it. What did you say? నువ్వు తండ్రివి కాబోతున్నావు అన్నయ్య. ఎంత మంచి శుభవార్త చెప్పా ప్రియాంక. అమ్మా ప్రియాంక, ఓసారి ఫోన్ అప్రూవ్కి ఇవ్వు. ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు హర్. అలాగే, ఇదిగో అన్నయ్య నీతో మాట్లాడతాడట. అన్నయ్య, అపూర్వ సిగ్గుపడిపోతుంది. ఓ మై గాడ్, అపూర్వ సిగ్గు కూడా పడుతుందా? అపూర్వ, నీకు సిగ్గు కూడా ఉందా అని అన్నయ్య అడుగుతున్నాడు. ఏంటి, ఇందాకటి నుంచి నేను సిగ్గుపడటం నేర్చుకుని సిగ్గుపడుతుంటే నీకు వెటకరంగా ఉందా? నిన్ను ఇదిగో నువ్వే మాట్లాడు. హలో, కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. యు మేడ్ మీ ఫాదర్. నీకు కూడా. నీకు మరీ తొందర ఎక్కువ జగ్గు. అప్పుడు నన్ను అమ్మని చేసేసావు. ఏయ్, నువ్వు నన్ను చేయలేదా తండ్రిని? జగ్గు, నువ్వేమో న్యూజెర్సీలో ఉన్నావు, నేనేమో న్యూయార్క్లో ఉన్నాను. త్వరగా వచ్చేయి, ఈ అకేషన్ సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే ఓకే, నేను ఇమ్మీడియట్గా ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, బాయ్ జగ్గు. బాయ్ డార్లింగ్, టేక్ కేర్, ఐ లవ్ యూ.
ఫాదర్. ఈ అశ్విని మా అన్నయ్య కూతురు, నా మేనకోడలు, నా మేనకోడలు. ఏంటంటీ? ఏం లేదమ్మా, నువ్వు ప్రాణాలు కాపాడింది అసలు ఎవరివో తెలుసా? ఎవరు అంకుల్వి? అంకుల్ కాదమ్మా, నీ కన్న తండ్రమ్మా, నీ కన్న తండ్రి. ఏమైందంటీ? ఏంటా కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు, ఆనంద బాష్పాలు. అవును, ఐశ్వర్య గారు ఎక్కడా? ఆంటీ ఆఫీస్కి వెళ్ళారు. మీ మమ్మీ ఎక్కడా? ఒకసారి మమ్మీని పిలుస్తావా? నేను మీ మమ్మీని అర్జెంటుగా చూడాలి. ఎక్కడ మీ మమ్మీ? మీ మమ్మీ ఎక్కడా? ఈ అమ్మ ఫోటో ఎక్కడా? నేను